నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. వైసీపీ నేత ఆనంద్ చేసిన ఆరోపణలకు ఎమ్మెల్యే కోటంరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. వైసీపీ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాను రాజకీయ దందాలకు పాల్పడితే వైసీపీ ప్రభుత్వంలో తనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కౌంటర్ ఇచ్చారు శ్రీధర్ రెడ్డి. 18 నెలలు జగన్ పై పోరాడిన తనపై భూతద్దం పెట్టి వెతికినా ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు కోటంరెడ్డి. ఎలాంటి రాజకీయ దందాలు చేయలేదు కాబట్టే తనపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు అన్నారు. రాజకీయ దందాలు చేస్తే తప్పు కానీ వ్యాపారాలు చేస్తే తప్పు కాదంటూ కౌంటర్ ఇచ్చారు. అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ తప్ప రాజకీయ దందాలు చేస్తే తప్పు, ఆర్థిక దందాలు చేస్తే తప్పు, వ్యాపారాలు చేస్తే తప్పు కదయ్యా. నేను ఆర్థిక దందాలు చేసి ఉంటే, రాజకీయ దందాలకు పాల్పడి ఉంటే 2023లోనే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ 18 నెలల ముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారితో విభేదించి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారితో విభేదించి జగన్ రెడ్డి గారిని ధిక్కరించి 18 నెలలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశా. మరి రాజకీయ దందాలు చేసి ఉంటే, ఆర్థిక దందాలు చేసి ఉంటే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటే ఎందుకు నా మీద చర్యలు తీసుకోలేదు? ఆర్థిక దందాలకి పాల్పడలేదు కాబట్టి, రాజకీయ దందాలు చేయలేదు కాబట్టి, మీరు భూతద్దం వేసుకొని ఎత్తికినా ఎక్కడా కనపడలేదు కాబట్టి, ఒక ముఖ్యమంత్రితో విభేదించిన తర్వాత మీడియా మిత్రులను అడుగుతూ ఉన్నా, మీడియా ద్వారా ప్రజలను అడుగుతూ ఉన్నా, నేను రాజకీయ దందాలు చేసి ఉంటే సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కరించి విభేదించి వీధుల్లోకి వచ్చి 18 నెలలు పోరాటం చేసిన రోజు నా మీద చర్యలు తీసుకుంటారా లేదా మీరే ఆలోచించి. అంటే ఏమీ చేయలేదు కాబట్టే తీసుకో. నేను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు లేఖలు ఇస్తే జూలై 16వ తారీఖున, ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అవిలేష్ శ్రీకాంత్కి నియమాల ప్రకారం పెరోల్ ఇవ్వలేము కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున అధికారులు నాకు, అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పాషం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం. మా లేఖలు, ఇద్దరు ఎమ్మెల్యే లేఖలు తిరస్కరించిన అధికారులు అవిలేష్ శ్రీకాంత్ పెరోల్కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు 14 రోజుల తర్వాత, అక్షరాల 14 రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు పెరోల్కి అర్హుడు అని. మా హోంమంత్రి హరిత గారు కూడా ఇదే చెప్తూ ఇద్దరు ఎమ్మెల్యేల లేఖల్ని తిరస్కరించిన 14 రోజులకి ఈ పెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం. ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి, దీనికి కారకులు ఎవరు అన్న విషయాలు తెలుస్తాయి, వారి మీద చర్యలు తీసుకుంటామని స్వయంగా హోంశాఖ మంత్రి గారే ఇప్పటికే చెప్పడం జరిగింది.